ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా ఎలా పనిచేయబోతుంది, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ఈరోజు బోర్డు సమావేశాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ప్రస్తావిస్తూ మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా మనకు అమెరికాలో ఏదైతే రిసెషన్ వచ్చిందో మనం ద్రవ్యోల్బణంగా భావించవచ్చు. అది ఏ స్థాయిలో వచ్చేసి అన్ని మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయినాయి, అన్నీ కూడా డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్కు సంబంధించిన మనకు దాన్ని బట్టే మన మార్కెట్లు ఈరోజు పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు మనము ఎంపిక చేసిన షేర్లను మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బోర్డు సమావేశాలను గమనిస్తే భారతీ ఎయిర్టెల్, అదే ఓఎన్జీసీ, మ్యారికో, టాటా కెమికల్స్, బీవీఎంఎల్, అవంతి ఫీడ్స్, ఎస్ఎంఎస్ ఫార్మా, జిఎస్ఎఫ్సి, హెచ్సిసి, సువెన్ లైఫ్ ఇవన్నీ కూడా బోర్డు సమావేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సిమెంట్కు గిరాకీ 7-8% పెరిగే అవకాశం ఉందని చెప్పి అల్ట్రాటెక్ వాళ్ళు చెప్తున్నారు. సిమెంట్ వాళ్ళు అంచనా వేసింది. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పుంజుకోవడం వల్ల ఈ విధంగా సిమెంట్ గిరాకీ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం పరిశ్రమ 35-40 మిలియన్ల టన్నుల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. భారత మౌలిక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించబోతుందని వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఈరోజు గమనిస్తే ముఖ్యంగా యంత్ర పరికరాల షేర్లలో కదలికలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కమిన్స్ ఇండియా, అదేవిధంగా రైల్ వికాస్, భారత్ డైనమిక్, అదేవిధంగా ఫలితాల ఆధారంగానే ఈ రంగం అంతా కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లోహ కంపెనీల షేర్లు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేట్ల కోత ఉండొచ్చన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలు, కొనుగోళ్లలో రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నిఫ్టీ వాహన సూచి స్థిరీకరణకు గురి కావచ్చు. జూలై వాహన విక్రయాలు బలహీనంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సూచీలతో పాటే టెలికాం షేర్లు కూడా చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చమురు సంస్థలకు వస్తే ఫలితాల ప్రకటన బట్టే ఈ వారమంతా కూడా కదలికలు ఉండే అవకాశం ఉంది. ఇటీవల ర్యాలీ అయిన అనంతర లాభాల స్వీకరణ నేపథ్యంలో ఎఫ్ఎంజీ షేర్లు కాస్తంత నష్టాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక శ్రేణిలో కదులాడే అవకాశాలు ఉన్నాయి. శనివారం వెల్లడైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు మంచి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా ఈ వారంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఔషధ షేర్ల రంగాన్ని గమనిస్తే ఇవి కూడా మనకు పెరిగే అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా చూస్తే నిఫ్టీ లెవెల్ ఏంటి, సెన్సెక్స్ లెవెల్ ఏంటి అని మనం భావిస్తే ముఖ్యంగా నిఫ్టీ 50 ఇండెక్స్ 24,500 వద్ద మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 25,100 వద్ద నిరోధం కనిపించే